తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ పాసనకు వస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మా ప్రియులు మీ దాసరాలు జయప్రదక్క వారి గృహంలో ఏ విధంగా చేరి రావడానికి మీరు సహాయపడుతూ వచ్చిన దానికి కృతజ్ఞతలు చెల్లించి మేము స్థిస్తూ వచ్చినాం. పెంగళ తండ్రి, మీ దాసరాలు దాసుని బట్టి వందనాలు. పెంగళ తండ్రి, దయభక్తి కలిగిన కుటుంబంగా, పెంగళ తండ్రి సత్క్రియ ఆసక్తి కలిగిన కుటుంబంగా, పెంగళ తండ్రి కుటుంబం వందనం చెల్లించి మేము స్థిస్తూ వచ్చినాం. పెంగళ మా పళ్ళు తండ్రి అంత మాత్రమే కాదు, 1 కొరింథీ 15 లేఖనం సెలవిచ్చినట్లు దేవుని యొక్క కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగినటువంటి కుటుంబంగా ప్రేంగల తండ్రి కుటుంబాన్ని మీరు ఉంచిన విధానంకి వందనాలు చెల్లిస్తుంటున్నాం. భూమి మీద సాక్షులుగా మీరు వాడుకుంటున్న విధానానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేంగల తండ్రి వందనం చెల్లించి మేము స్థిస్తూ నీ నామానికి ఎంత భయంకరంగా సంఘానికి దీవెనకరంగా మీరు వారిని ఉంచిన విధానంకి వందనాన్ని చెల్లిస్తుంటున్నాం. ప్రేంగల తండ్రి అంత మాత్రమే కాదు, వారు కలిగిన దాంతో నేను సేవించుచున్న విధానంకై కూడా మీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. అంట్లో ప్రేమగల తండ్రి పరిశుద్ధుల అక్కర్లు కూడా తీర్చువారుగా మీరు వారిని ఉంచినందుకే కూడా వందనం చెల్లిస్తుంటున్నాం. మెట్టుకు ఈ యొక్క సాయంకాల సమయంలో వారి గృహంలో మీరు చేసిన కార్యములను బట్టి ఏ విధంగా కృతజ్ఞత కూడా కలిగి ఉండడానికి మీరు సహాయపడిన విధానానికై వందనం చెల్లిస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి చేరొచ్చినటువంటి మెట్టుకు ప్రభా మీ దాసరాలు జయప్రదక్క, మీ దాసుడు, వారి యొక్క కుటుంబీకులు, ప్రేమగల తండ్రి వారి బంధువులు అందరిని బట్టి కూడా మీకు వందనాలు. ప్రభా ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, బంధువులు, ప్రభా అందరిని బట్టి మీకు వందనం చెల్లించి మేము స్థిస్తున్నాం. ప్రభా మెటుకు ఈ యొక్క పరిచర్య ఆరంభం నుంచి అంతవరకు అధ్యక్షత వహించండి. వాతావరణం మీ ఆదరణ ఉంచుకునండి. నమ్మదగిన దేవుడుగా మెటుకు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడుగా మీరున్నందుకే మరొకసారి ప్రభా కృతజ్ఞతలు చెల్లించి సాగిలపడి వందనం చెల్లిస్తూ ప్రేంగళ తండ్రి మెటుకు మీ దాసరాల్ని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారులు, కుమార్తెను బట్టి వందనాలు. ప్రేంగళ తన మరిదాసన రత్నేష్టని బట్టి, ప్రేంగళ తన వారిని ప్రేమించి ఇచ్చినటువంటి పిల్లలు నిస్సి, జోయల్, లిల్లీని బట్టి వందనాలు. అదేవిధంగా సోదరి షారూన్, ప్రేంగళ తండ్రి సోదరు మహేష్ వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుని బట్టి వందనాలు. ప్రేంగళ తండ్రి మరి జోసఫ్ని బట్టి వందనాలు. ప్రేంగళ తండ్రి సన్నీ జదిజాన్ని బట్టి కూడా, రూఫస్ జదిజాన్ని బట్టి కూడా వందనాలు. అదేవిధంగా రాజేష్ వారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగల మా పనిలో గుప్తండి వందనం చెల్లించి మేము స్థిస్తూ గంత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ పరిచయం ఎంతటి కొరకు అయినటువంటి మీ సహాయము, మీ నడిపింపును కోరుకుంటూ అల్పనైనాను కూడా మెల్కే జ్ఞాపం చేసుకున్నాము. మెటుకి స్థలం అంతట్లో మీ మహిమ సన్నిధిని ఆవరించము. మీ యొక్క ఆత్మ కుమరింపు దయచేయము. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని మెల్లైన వినగలు వారు గుంటకై మీరు సాయం చేయము. ప్రార్థన ఫలమును మీరు దయచేయము. ప్రార్థనకు జవాబు దయచేయము. ప్రేంగలమ తండ్రి మెటుకు అడుగు వాటికంటూ ఉంచి వాటికంటే అత్యధికంగా చేయవాడుగా మీరు కొందరములు అనేక హృదయాలు ప్రతి హృదయం ఒప్పించబట్టి కొరకైనటువంటిదిగా, నీటిని తీర్పును బట్టి ప్రేంగల తండ్రి ఒప్పించబట్టి కొరకైనటువంటిదిగా మీ పాసులో చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. గొప్ప తండ్రి, మహిమ కలిగిన దేవ, కృతజ్ఞత ఆస్తి స్తోత్రములు మీకే చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ పరిచర్యంతటి కొరకైనటువంటి మెటుకు మీ సమయోచితమైనటువంటి సహాయంను కోరుకుంటూ మీ ఆత్మాభిషేకంను వారి ఆనందంను ప్రేంగల తండ్రి సంపూర్ణం చేసి మీరే వారి ద్వారా మెటుకు వారి కృతజ్ఞత అర్పణ ద్వారా మహిమ పొందమని, అట్లు వారికి పరిపూర్ణ ఆనంద సంతోషములను మీరు దయచేయమని ఈ సాయంకాలము మెటుకు దీన్ దాసుడు ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు ప్రభువారి ఈ పరిచర్య ద్వారా ఓ ప్రభా అనేకులు ప్రేంగల దేవుని ప్రేమను గుర్తించి రుచించుట్లో మీరు సహాయం చేయమని, అట్లు ఇంకా ఎవరైతే ప్రభుని ఎరగని వారు గుంచున్నారు వారు ఎరుగుట్లో ప్రభుకి హృదయంలో స్థానం ఇచ్చుట్లో ప్రభుగా ప్రభా మెటుకు చేర్చుకున్నట్లో మీరు కృపను దయచేయమని, అట్లా ఆత్మ కార్యం జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి దా బెంచ్. రండి ముగ్గురు రండి. రండి. పర్లేదండి, సరిపోయింది.
పాట సంఖ్య 608. కొత్త పుస్తకంలో, పాత పుస్తకం అయితే 595. పతని కరమురా దేవా కృతజ్ఞతనర్పించు. పతని కరమురా దేవా కృతజ్ఞతనర్పించు. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పొందచెప్పుని కృతజ్ఞతనర్పించు. బ్రతుబడి చెల్లించు. యెహోవా దాసుడను నేను. యెహోవా బ్రతుబడి చెల్లించు. యెహోవా దాసుడను నేను. యెహోవా ప్రజలను యెరూషలేములో, యెహోవా ప్రజలను యెరూషలేములో ఎల్లప్పుడూ స్తుతించు. పతని కరమురా మా దేవా కృతజ్ఞతనర్పించు. పతని కరమురా గర్భమునా రూపింపబడక మునుపే నన్ను ఎరింపబడక మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భము నుండి బయలుపడక ముందే, తల్లి గర్భము నుండి బయలుపడక ముందే దర్శించితివి. పతని కరమురా దేవా కృతజ్ఞతనర్పించు. పతని కరమురా దేవా కృతజ్ఞతనర్పించు. పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి. పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి. కరుణతో నీవే నన్ను వెదకి, కరుణతో నీవే నన్ను వెదకి హరించితివి ప్రభువా. పతని కరమురా దేవా కృతజ్ఞతనర్పించు. పతని కరమురా దేవా కృతజ్ఞతనర్పించు. పూజకుడను హింసకుడను హానికరుడనై ఉంటిని. పూజకుడను హింసకుడను హానికరుడనై ఉంటిని. దాసునిగా నన్ను చేసుకొంటివి. దాసునిగా నన్ను చేసుకొంటివి. దోషముల పాపి పతని కరమురా
దేవా కృతజ్ఞతనార్పించు కనికరముగా మా దేవా కృతజ్ఞతనార్పించు ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని అంటించే ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని అంటించే ఇది నీ పాప క్షమ కొరకై ఇది నీ పాప క్షమ కొరకై ఇందిర రక్తమంటివే కనికరముగా మా దేవా కృతజ్ఞతనార్పించు గొప్ప కనికరముగా మా దేవా కృతజ్ఞతనార్పించు నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి కాదు నాదు ప్రియల వలన కాదు నాదు ప్రియల వలన ఇది దేవుని వరమే కనికరముగా మా దేవా కృతజ్ఞతనార్పించు కనికరముగా మా దేవా కృతజ్ఞతనార్పించు చెప్పన శక్యము మహిమయుతము నీవు సంగీత సంతోషము చెప్పన శక్యము మహిమయుతము నీవు సంగీత సంతోషము తప్పకుండా హల్లెలూయా తప్పకుండా హల్లెలూయా పాట పాడేదం కనికరముగా దేవా కృతజ్ఞతనార్పించు కనికరముగా మా దేవా కృతజ్ఞతనార్పించు చేర్చబడిన పాటలు 29 పాట సంఖ్య చివరిలో 29వ పాట దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడండి కీర్తింతు చూడండి కీర్తింతు మొరనండి ఆశ్చర్యకరుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసే మూలను అందరూ చూడారండి ఆశ్చర్య కార్యములు రండి కీర్తింతుమురండి ఆశ్చర్య మాటలు పలికే అనేకులకు ఆశ్చర్యమాయ మాటలు పలికే అనేకులకు
ఆయనను ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయనను ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడారండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడారండి ఆశ్చర్య జ్ఞానములిచ్చు ఆలోచన శక్తియునిచ్చు ఆశ్చర్య జ్ఞానమునిచ్చు ఆలోచన శక్తియునిచ్చు ఆయన తన పరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయన తన పరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడండి కీర్తించుమురండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడండి కీర్తించుమురండి ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువును చూసి ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువును చూసి ఆయన ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయన ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆశ్చర్య కార్యములను అందరూ చూడారండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడారండి శ్రమ నుండి సిలువపై మౌనము వహించెను శ్రమ నుండి సిలువపై మౌనము వహించెను ఆయన ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయన ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆశ్చర్య కార్యములను అందరూ చూడారండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడారండి క్రీస్తుకై శ్రమనందుచు సహించుము అన్నిటినీ క్రీస్తుకై శ్రమనందుచు సహించుము అన్నిటినీ ఆయన ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయన ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి
దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడండి, కీర్తించుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడండి, కీర్తించుమురండి. ఆశ్చర్యకరుడు పిలిచే ఆలకించి రమ్ము వేగమే, ఆశ్చర్యకరుడు పిలిచే అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడండి, దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడండి. పాట సంఖ్య 270, కొత్త పుస్తకంలో 270. వింటిమయ్యా నీ స్వరం. కంటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపము, ప్రియ ప్రభు నిన్ను కాక వేరెవరిని చూడము వినము. ప్రియ ప్రభు నిన్ను కాక వేరెవరిని చూడము వినము. భక్తి మర్మము గోపాదియంతో శరీరుడుగా మారిన దేవా, భక్తి మర్మము గోపాదియంతో శరీరుడుగా మారిన దేవా, దూతాలకు కనబడితివి, దూతాలకు కనబడితివి, లోకమందు నమ్మబడి ఉన్న దేవా, నా దేవా. కంటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము. ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము. భయపడవలదాని దూతాలు తెలిపే మహా సంతోషకరమైన వార్త, భయపడవలదాని దూతాలు తెలిపే మహా సంతోషకరమైన వార్త, రక్షకుడు పుట్టెనని, రక్షకుడు పుట్టెనని, పరమందు మహిమా శాంతి హరి, పరమందు మహిమా
వారికి శాంతి వెంటిమయ్యా ఈశ్వరము వెంటిమయ్యా నిరుపాములు ప్రియా ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రియా ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము నరరూపధారి అయితే ప్రభువా అద్భుతములు చేసి ఉన్నావు నరరూపధారి అయితే ప్రభువా అద్భుతములు చేసి ఉన్నావు వేరెవ్వరు చేయలేరు వేరెవ్వరు చేయలేరు అద్భుత కరుణా కలుగుగాక అద్భుత కరుణా ఘనత కలుగుగాక వెంటిమయ్యా ఈశ్వరము వెంటిమయ్యా నిరుపాములు ప్రియా ప్రభు నిన్ను గాక దేవరిని చూడము వినము మృతులను వెంటిమయ్యా ప్రియా ప్రభు నిన్ను గాక దేవరిని చూడము వినము ప్రియా ప్రభు నిన్ను గాక చూడము వినము ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి అధికారముతో తిరిగి లేచితివి మరణి సమాధి నిన్ను సమరియా ప్రభు నిన్ను దాసా వేరెవరిని చూడము వినము ప్రియా ప్రభు మౌనకేగి మా కొరకై నీవు తానయ్యున్నావు దిహము నుండి పరమునకేగి మా కొరకై నీవు తానయ్యున్నావు ఆనందముతో కనిపెట్టెదము ఆనందముతో కనిపెట్టెదము మది అందే నిరీక్షణ కలిగి సూచించు మది అందే నిరీక్షణ కలిగి సూచించమయ్యా ఈశ్వరము కంటిమయ్యా నిరూపము ప్రియా ప్రభు నిన్ను గాక దేవరిని చూడము వినము ప్రియా ప్రభు నిన్ను గాక దేవరిని చూడము వినము దయచేసి గమనించండి ఈ సమయంలో మరి కృతజ్ఞత కూడిక యొక్క మూల ఉద్దేశం కాబట్టి ఏమైనదో మనము జయప్రదక్క మరి వచ్చి సాక్ష్యం చెప్పుట్లో మనము ఆ విషయాన్ని మనం తెలుసుకుంటాం కాబట్టి కొన్ని నిమిషాలు సాక్ష్యం వింటాం. రండి జయప్రదక్క రండి. చేస్తారా? పర్లేదు రండి. సరే చెప్పు గ్లాస్
దేవునామను బట్టి మీ అందరికీ వందనాలు. ప్రభు నా పక్షంగా కుటుంబ పక్షంగా చేసిన కాడి దేవునికి వందనాలు. అది కూడా కాక విదేశాల నుండి వచ్చింది. మన ఇది లేదు, మనిషి బాగా ఇదైపోయింది. మాట చేర్చాలో కూడా అర్థం కాల. ఎందుకంటే అది సెకండ్ వే, విపరీతమైన అందరికీ కరోనా ఉంది. ఏ హాస్పిటల్లో చేర్చాలన్నా కానీ ఎవరు చేర్చుకోవట్లేదు. అప్పుడు ఏం చేయాలని మేము ఆలోచించుకుంటూ వెళ్ళినప్పుడు మేము ముగ్గురమే షారంతో పాటు ఉన్నాం, డ్రైవర్ ఉన్నాడు. వెళ్ళాం. ఎన్నరేకపోతే కరోనా అంటే చేర్చుకోవట్లా. మేము కరోనా అని చెప్పొద్దని చెప్పి కార్ డ్రైవర్ చెప్పాడు. అంబులెన్స్ డ్రైవర్ చెప్తే సరేనని చెప్పేసి చెప్పకుండా లోనికి వెళ్ళి ఇట్లా సంగతి అంటే వాళ్ళు అన్నారు చూసి, ఈ అమ్మాయికి అసలు మన సరంతే లేదు, మనిషి చాలా నీరసంగా ఉంది, మేము చెప్పలేము, అయినా సరే మేము కరోనా టెస్ట్ చేసిన తర్వాతే మేము జాయిన్ చేసుకుంటామని తీసుకెళ్ళి ఫార్మాలిటీ అంతా పూర్తి చేసి మీరు స్పాట్లో 1 లక్ష రూపాయలు కడితే మేము చేర్చుకుంటామన్నారు. సరేనని చెప్పేసి అప్పుడప్పుడు డబ్బులు కట్టేస్తే అన్ని టెస్టులు చేసేసరికి 3 అయింది టైం. 3 అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఆక్సిజన్ మీరు తెచ్చుకోవాల్సింది మా వల్ల కాదు అన్నారు. ఏ ఇంజక్షన్లు అయినా సరే మీరు చేర్చుకోవాల్సింది. సరే ఏదన్నా కానీ ముందు చేర్చుకుంటే దేవుడి దగ్గర ముందు చేర్చుకుంటే చాలని చెప్పేసి జాయిన్ చేసుకున్నారు. చేర్చాము. 3ంటికి వాళ్ళు జాయిన్ చేసిన తర్వాత ఇక అప్పుడు మా పరిస్థితి ఎట్టుందంటే ఇంటి దగ్గర చూస్తే మరిదాస్కి తడపర పోసి ఉంది. పెళ్ళయింది 5 రోజులు అప్పటికి. మరిదాస్కి తడపర పోసి అది అట్లా అది ఏదో ఆటలమ్మ అనేది అంటారు, ఇంతంతలా గుండెలతోటి ఒళ్ళంతా బొబ్బలు వచ్చి ఉంది. అక్కడ ఇండ్లు ఉంది, వాళ్ళు ఉండే ఇంటి దగ్గర వాడు పడుకొని ఉంటాడు ఒక్కడే. ఇక్కడ మా మహేష్కి కరోనా, షారోన్కి కరోనా, రత్నాకి 2 పిల్లలకి మొత్తానికి టెస్టులు చేయించుకున్నాము. అందరికీ కరోనా అని చెప్పారు. వీళ్ళు చూస్తే వీళ్ళు ఇక్కడ పడుకొని ఉన్నారు. ఇటు చూస్తే ఈ అమ్మాయి బాగా సీరియస్గా ఉంది. సరేనని చెప్పేసి ఏదేమన్నా కానీ ముందు ఈ అమ్మాయి పరిస్థితి బాగాలేదు కదా అని చెప్పేసి అక్కడ చేయింది. మరిదాస్ అట్టనే ఉండి ఆ పరిస్థితిలోనే ఉండి వెంటనే లేచి ఏడ్చుకుంటా ఇంటి మొత్తం ఏడుతూనే ఉండాం. ఎందుకంటే గతంలో అప్పటికి 2020 సంవత్సరంలో నవంబర్ నెల 7వ తారీఖు మా భర్త కరోనాకే చనిపోయాడు. తర్వాత ఏప్రిల్ 1 తారీఖు మా అత్తమ్మ కూడా కరోనాకే చనిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ 20వ తారీఖు వచ్చేలేకే మా ఇంటి మొత్తం ఇదే పరిస్థితిలో ఉంది. అప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కాల. మరిదాస్ కూడా పెద్దగా ఏడిచి ఏం చేయాలో అర్థం కాక తన ఫ్రెండ్స్తో మాట్లాడి ఆ కారు తీసుకొని దాంట్లో ఆక్సిజన్లు ఎప్పుడంటే అప్పుడే, రాత్రులంటే రాత్రులే, పగలంటే పగలే తీసుకొని ఎన్ఆర్ హాస్పిటల్కి పోవటం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ పెడితేనే ఆ అమ్మాయి చేతికి. అయితే మేము జాయిన్ చేయగానే అక్కడ డాక్టర్లు ఏమన్నారంటే మేమైతే నమ్మకం చెప్పం అని చెప్పారు వాళ్ళు. సరే అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు జోసఫ్. అయితే నేను 3 దాకా షారూన్తోనే ఉండా. నాకు ఏ మాస్క్ లేదు, ఎలాంటి శానిటైజర్ లేదు. ఎందుకంటే ముందు మనకి మనిషి కావాలి కానీ ఇవన్నీ కాదు, వస్తే వచ్చింది లేతలేదని చెప్పేసి ధైర్యంతో దేవుని మీద భారం వేసి నేను అమ్మాయితో పాటే మేమందరం ఉండాము. 3ంటికి ఏదో కొంచెం 4ంటికి టిఫిన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చాను. 2వ రోజు డాక్టర్ కొంచెం నమ్మకం ఇచ్చారు. ఏమనంటే పర్వాలేదు, మేము కొంచెం మీకు ధైర్యం చెప్పగలం వచ్చింది. 9 రోజులు మన స్పర్శలోనే లేదు షారోన్. అంత సీరియస్గా కరోనా వచ్చింది. ఆ సమయంలో కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరం వచ్చింది. గర్భిణీ రాకపోతే ఉంటుంది కదా పరిస్థితులు. పెళ్ళయింది, లేట్ అయింది, పిల్లలు లేరు అనే ఒక పరిస్థితులు ఉంటాయిగా. వాటిని బట్టి చాలా బాధపడతా వచ్చింది షారోను. నేను బాధపడుతున్నా, ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు చాలామంది ప్రార్థన చేశారు. మెయిన్ మా పక్షాన జరిగింది ఏంటంటే మా కొరకు చేసిన ప్రార్థనలు. తమ్ముడోళ్ళ సంఘం ఉంది మధ్యపాడులో, వాళ్ళు ఎప్పుడూ ప్రార్థన చేస్తారు. స్థానిక సంఘం ఉంది, వాళ్ళు ఎప్పుడూ ప్రార్థన చేస్తారు. సేవకులు ప్రార్థన, తెలిసిన విశ్వాసులు అందరూ మా కోసం చాలా ప్రార్థనలు చేశారు. మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాం. ఈ ప్రార్థనల వల్ల మా ఇంట్లో జరిగిన గొప్ప కార్యం ఏంటంటే షారోనికి 3వ సంవత్సరం వచ్చేసరికి ఆ అమ్మాయి పోయిన అక్టోబర్లో నా దగ్గరికి వచ్చింది. పోయిన సంవత్సరం వచ్చి అమ్మ గర్భిణీ విషయంలో నాకు కొంచెం కష్టంగా ఉంది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇది 3వ సంవత్సరం అమ్మ, నాకు కొంచెం పరిస్థితి బాగలేదు, అదేది ఐపీఎఫ్ ఏదో చేపించుకుంటారు కదా, అది నేను చేపించుకోమని నాకు కొంచెం విధానం ఉంది, మరి దాని విషయం ఏంది అని నన్ను. నేను అన్నాను, లేదమ్మా నువ్వు డిసెంబర్ వరకు చూడు, ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉన్నాడు,
దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. కాబట్టి దేవుడు నీకు కూడా ఇచ్చాడు. 2000లోనే 2021లోనే దేవుడు ఏంటంటే సమూయేలు 2 సమూయేలు 7:11 సమూయేలు దావీదుతో మాట్లాడినప్పుడు నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆ వాగ్దానం షారోనుకింటే ఇస్తే ఆ అమ్మాయి ఆ వాగ్దానం పట్టుకునే ప్రార్థన చేసుకుంటుంది. ఈ వాగ్దానం నాకు ఇచ్చావు కదా ప్రభు, నేను ప్రార్థన చేస్తున్నా. ఈ రకంగా అనేకులు ప్రార్థన చేస్తున్నారు. ఈలోపు నేనన్న డిసెంబర్ వరకు నువ్వు దేవుని వైపు చూడు, నేను కూడా చూస్తా. ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉన్నాడు అనే గొప్ప నమ్మకం అయితే నాకు ఎప్పుడు నేను దేవుని మీదనే ఆధారపడతా. ఎక్కువ టైం నేను దేవుని మీద, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ పరిస్థితి అయినా నేను దేవుని మీదనే ఆధారపడతా. ఈ పని నాకు దేవుడు చేసి పెడతాడు అంతే. అట్ట నమ్మకంతో నేను ఉంటాను. అంత గొప్ప విశ్వాసం దేవుడు నాకు ఇచ్చాడు. నేనన్న డిసెంబర్ వరకు చూడు, ఆ తర్వాత దేవుడు ఇవ్వకపోతే మిగిలినది చేద్దాం అని చెప్పేసి నేను చెప్పా. సరేనమ్మా. సెప్టెంబర్లో మళ్ళీ వచ్చి అమ్మ నాకు పీరియడ్స్ రాలేదు అంది. సరేనన్న. అప్పుడు వెంటనే నేను టెస్ట్ చేయించుకుంటాను అంది. చేయించుకోను. హాస్పిటల్కి పోగానే డాక్టర్ ఏం చెప్పారంటే నీకు గర్భిణీ అని చెప్పారు. దేవునికి వందనాలని చెప్పి మనసులో ప్రార్థన చేసుకో. దీనికంటే ముందు ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాం. ఆమె చెప్పింది నీకు పిల్లలు పట్టడం లేదు అవకాశం అని. అదేవిధంగా గుంటూరు రమేష్ హాస్పిటల్కి పోతే అక్కడ కూడా 50% అని చెప్పారు. సరే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారుగా, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది నేను పలానా హాస్పిటల్కి వెళ్ళాను, నువ్వు కూడా వెళ్ళంటే వాళ్ళు చెప్పారు నీకు అసలు ఎక్సే లేవు, నీకు అసలు గర్భిణీ రాదు, నువ్వేదో ఒకటి చేయించుకోవాల్సిందే, టైం దాటిపోతుంది, ఎందుకు లేట్ చేస్తున్నావు అని వాళ్ళు చెప్పారు డాక్టర్లు. సరే ఇవన్నీ మనసులో ఉండే నేనైతే ఒకటే చెప్పా, నువ్వే మందు వాడవద్దు, నీకు కావాలంటే విశ్వాసంతో దేవుని ఎందుకు ప్రార్థన చేసుకో, నీకు విశ్వాసం ఉంది కదా, నువ్వు కూడా దేవుని పెట్టవే కదా, ప్రార్థన చేసుకో, ఇక ఇంతకు మించి నువ్వేం పెట్టొద్దు, ఏం ట్యాబ్లెట్ కూడా వేసుకోబాకు, నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవడం నాకు ఇష్టపడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆమె కరోనాకి చాలా మందులు మింగి బ్రతకదు అన్న మనిషి బ్రతికి తిరిగి వచ్చింది కదా, మళ్ళీ ఈ ట్యాబ్లెట్ వేసుకొని నువ్వు నీరసం అయిపోతున్నావు, నీకు శక్తి ఉండట్లేదు, వద్దు దేవుని మీదే ఆధారపడు అని చెప్పాను నేను. సరేనంది. ట్యాబ్లెట్లు మానేసింది, అసలు హాస్పిటల్కే పోవటంలా. అలాంటి టైంలో దేవుడు అద్భుత కార్యం జరిగించి షారోన్ గర్భాన్ని తెరిచి కుమారుని ఇచ్చాడు. ఇందు నిమిత్తమై ఇచ్చింది కూడా కాకుండా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. తల్లి బిడ్డ కూడా మంచి ఆరోగ్యంతో ఉండేలాగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. నా జీవితంలో ప్రభు చేసిన కార్యములు చాలా గొప్పవి. ఇంట్లో చూస్తే అంతా బీతేసిపోయింది. ఇంట్లో 2 మనుషులు కరోనా వెంటనే చనిపోయారు. తర్వాత చూస్తే ఇంటి మొత్తం కరోనా. అయినా సరే ప్రభు ఏం చేశాడు, ధైర్యం ఇచ్చాడు. నాతో ఒకళ్ళు 10 మంది మాట్లాడేవాళ్ళు, నువ్వు కాబట్టి ఎంత ధైర్యంగా ఉంటున్నావు, నీకెంత శోధన వచ్చింది, ఎంత శ్రమ వచ్చింది నీకు అని చెప్పిన వాళ్ళు ఉంటారు. ప్రభు ఉండాలే, నాకేం కాదు, ఎంత శోధన అంటే ప్రభు నాకు శోధనకు తగ్గంతే ఇస్తానన్నాడు, కానీ అధిగమించి ఈయనన్నాడు, నేను భరాయించగలిగినంతే నాకు ఇస్తానన్నాడు, అంతకుమించి నాకు ఇవ్వనన్నాడు. ఇది నాకు బైబిల్లో ఉంది. కాబట్టి దేవుడు నాకు తగినంతే ఇచ్చాడు, దీన్ని కూడా తట్టుకునే శక్తి కూడా నాకు ప్రభు ఇచ్చాడు అని చెప్పేసి నేను సమాధానం చెప్తా ఉండేదాన్ని. తిరిగి మళ్ళీ అందరినీ క్షేమంగా, ఎవరికి ఏ నష్టం కలగకుండా ప్రభు నా పక్షా నుండి ఇంత గొప్ప కార్యం జరిగించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, దేవుని స్తుతిస్తున్నా. సాయంకాల సమయంలో మరి చెప్పిన సాక్ష్యం బట్టి దేవునికి ఎంత వందనాలు తెలుస్తుంటున్నాం. సాక్ష్యం విన్నాము, ఎట్లు కుటుంబము ఒక తుఫాను అనే పరిస్థితి గుండా వెళ్తూ వచ్చుంటున్నారు. కాబట్టి దేవుడే మరి వారికి చాలిన వాడుగా ఉంటూ మరి దేవుడే వారి పక్షంగా కార్యం చేసి దినాన మరి ఎంతో భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళినప్పటికీ ఈరోజు దేవుని స్తుతించేవారుగా దేవునికి స్తుతి చెల్లించేవారుగా దేవుడు వారిని మార్చి ఉంటా ఉన్నాడు. కనుక దేవుని నామానికి ఎంతో మహిమ కలుగును గాక. కాబట్టి ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి ఇది దైవ శక్తి, అది దేవునికే సాధ్యం, ఏ నరునికి సాధ్యం కాదు. కనుక ప్రేమ కలిగిన దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యములను బట్టి ఈ సాయంకాలము
మరి మన ప్రియుల గృహంలో కృతజ్ఞత కూడిక వారు కలిగి ఉంటూ వచ్చినారు. చేరొచ్చిన మరి పరిశుద్ధ సంఘము హెబ్రోను, అదేవిధంగా మరి సియోను మాటూరు నుంచి వచ్చినటువంటి పరిశుద్ధులు, అదేవిధంగా మరి మరి హెర్మోను గోవిందపురం నుంచి వచ్చిన పరిశుద్ధులు, జయప్రద కొల్ల ఇంటి వారికి అందరికి కూడా ప్రభునామ పేరు శుభాలు తెలియజేస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, మరి జయప్రద కొల్ల యొక్క తమ్ముడు సంఘం వారు కూడా అంత మాత్రమే కాదు, వారి స్నేహితులు, వారి బంధువులు, ఇరుగు పొరుగు వారు, మరి వారందరికి కూడా ప్రభునామ పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మెటుకు ప్రియుల యొక్క ఆనందంలో మీరు పాలువారోటు కొరకాయి, మనమందరం పాలువారోటు కొరకాయి ప్రభు ఇచ్చినటువంటి ధన్యకరమైనటువంటి సమయంకై ప్రభు నామము మహిమనందును గాక. మనమందరమును సంతోషభరితులమై ఆనందభరితులమోటు కొరకాయి ప్రభు ఈ సమయాన్ని మనందరి కొరకాయి ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. కనుక ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యం మనం చూసుకుంటాం. చూడండి, కీర్తనల గ్రంథము 68. 68వ కీర్తన, కీర్తనలు 68, 19, 20 వచనాలు మనము అందరం కలిసి చదువుకుంటాం. Psalms chapter 68 verse 19 and 20. కీర్తన 68, 19, 20 వచనాలు మనం అందరం కలిసి చదువుకుంటాం. కీర్తన 68, 19, 20 వచనాలు. ప్రభు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ప్రేమ కలిగిన దేవుడు ఈ లేఖనాన్ని మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధ పాదముల యొద్ద సాగిలి పెడుతూ మిమ్మల్ని స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తుంటున్నాం. మెటుకు మీ దాసురాలు జయప్రదక్క వారి కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభా. మెటుకు ఆ భీతి వెంటాడినటువంటి సమయంలో ప్రభా, మెటుకు అంధకారమైనటువంటి దినములందు వారికి వెలుగుగా, ఆదరణకర్తవుగా ప్రభా, ధైర్యపరచువాడవుగా, దుర్గముగా, ఆశ్రయదుర్గముగా మీరు వారుకుంటూ వచ్చిన విధానం కొందనాలు ప్రభా. వారి జీవితంలో మీరు స్థాపించిన సాక్ష్యంకై కూడా మీకే వందనం చెల్లించి మేము స్తుతిస్తూ ఉంటున్నాం దేవా. మెటుకు పంచుకునేటువంటి సాక్ష్యము ప్రభా అనేక హృదయాలను ప్రభా పుక్తిపుడు కొరకైనటువంటిదిగా మీరు ఉంచమని వేడుకుంటా ఉన్నాం దేవా. ఇంట్లో జరిగించిన కార్యంకై మీకు వందనాలు మెటుకు దేవా. మెటుకు ప్రార్థిస్తుంటున్నాం దేవా. మీ దాస్తుని కూడా మహిమలను తీసుకున్నారు, వందనాలు. వారి అత్తగారిని కూడా మెటుకు మీకు ఇష్టమైనది అయితే కుమార్తె విషయంలో ఇంట్లో ఉన్న తక్కిన వారందరి విషయంలో మీరు ఎంతో నమ్మదగిన దేవుడుగా మీరు ఉంటూ వచ్చి ఉంటున్నారు. ప్రేంగల మా పరలోకపు తండ్రి, మెటుకు వారిని సజీవుల దేశమందు ఈనాడు సజీవ లెక్కలో ఉంచిన విధానంకై కూడా కృతజ్ఞతలు చెల్లించి మేము స్తుతిస్తుంటున్నాం. ప్రేంగల తండ్రి, దినాన్నిట్లో వారు స్తుతితో నింపబడినటువంటి హృదయములతో ప్రేంగల తండ్రి, జీవము కలిగిన మరణం తప్పించుట కొరకు అయినటువంటి శక్తి కలిగిన బలమైనటువంటి దేవుని నామాన్ని స్తుతి నొందునుగా కానీ హృదయపూర్వకమైన స్థుతులతో వారు మీకు స్థుతులు చెల్లించుకునేటువంటి ఈ దినమును, ఈ సమయంలో వారి కొరకే మీరు అనుగ్రహించినందుకే వందనములు ప్రభా. ఈ సమయం అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా చేయండి, మాట్లాడండి. చను భాగం మా కొరకే దీవించండి ప్రేంగల తండ్రి. అందరి హృదయములకు, అందరి ప్రభా మెటుకు అందరి యొక్క జీవితములకు ఈ మాటలు జీవాధారంగా, రక్షణార్థంగా మెటుకు ప్రభుని ఎరుగుట్టు కొరకైన చేసుకున్న కొరకైనటువంటిదిగా ఈ మాటలను ఆస్వాదించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాము. దయగల తండ్రి, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని సంధించండి, కార్యం జరిగించండి, కృప చూపించండి, మహిమ పొందండి ప్రేంగల తండ్రి. అట్లా దీని దాసునైన నన్ను కూడా ప్రాణాత్మ దేహంలో శుద్ధీకరించి మెటుకు సంపూర్ణమైన మీ ఆత్మ యొక్క స్వాతంత్రం అనుగ్రహించి మీ దాసుని ద్వారా మీ దాసుని అందు మెటుకు దత్తపుత్రులుగా ఎంచబడినటువంటి నిష్ప్రయోగని దాసుని అందు సైతం మీరు మహింపరచబడినట్లుగా మెటుకు ప్రభా ప్రార్థిస్తుంటున్నాం. అటువంటి ప్రభా మీరు మహిమ నొందిన పరిచయం మీరు ఉంచవలసిందిగా వేడుకుంటున్నాము ప్రభా. దాసులుగా మీ పాదంలో ఆశ్రయిస్తుండగా ఈ దీన ప్రార్థన పైన ముద్ర ఉంచమని వేడుకుంటున్నాము. వచ్చిన ఒక్కరు ఖాళీగా వెళ్ళుకున్నట్లుగా సహాయం చేయము, ప్రార్థనలకు జవాబు దయచేయము.
ఆత్మ కార్యం జరిగించము. తెరమణ ఆకాశం దయచేయము. భయం గల మీ సన్నిధి మా మధ్య ఉంచము. ఓ ప్రభా తోడైండము ప్రభా. అనేక హృదయాలు చపలమైన ఏ తలంపు లేకుండా ప్రతి ఒక్క హృదయం నీ వైపునకు తిప్పబడు కొరకాయి మీ మీద ఆనుకున్నట్టు కొరకైనటువంటి సమయంగా దీన్ని చేయము. తోడైండము ప్రభా, కార్యం జరిగించము. ప్రార్థన ఆలకించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు సహాయపడినందుకే విమర్శిస్తూ మిగిలిన సమయం వాగ్దాన సమయం కూడా దీవెనకరంగా ప్రతి ఒక్కరు కొంచెమని వేడుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన ఆలకించినందుకే వందనం చెల్లించి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తుంటున్నాము మరి పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తే 19-20 వచనాల్లో మరి ప్రభు స్తుతినందును గాక. మరి ఈ కీర్తనకారుడి యొక్క అనుభవం ఇది. ప్రభుని స్తుతిస్తుంటున్నాడు కాబట్టి ప్రభుని స్తుతించాలి. ఎప్పుడెప్పుడు స్తుతించాలి? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు కాదు. పరిస్థితులు ఏమైనప్పటికీ మనము ప్రభుని స్తుతించబద్ధులమై ఉంటా ఉన్నాం. ఎప్పుడైతే ప్రభు యొక్క గొప్పతనంలో మనం ఎరుగుతామో సంపూర్ణంగా, అప్పుడు ప్రభుని స్తుతించుటే అందే మనము బహుగా ఆనందించే వారంగా ఉంటాం. 113వ కీర్తన 3వ వచనం. 113వ కీర్తన 3వ వచనం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. కాబట్టి మనం చూస్తుంటున్నాం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అంట యెహోవా నామం ఎటువంటిదంట? స్తుతి నొందదగినటువంటిది. కాబట్టి నీ జీవితంలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ప్రభుని స్తుతించేటువంటి అనుభవంలో మనం ఉండాలని ప్రభు ఆశపడుతుంటున్నాడు. ఎప్పుడైతే ఆయనని ఎరుగుతామో, ఆయనని రుచిస్తామో, అప్పుడు ఆయనను స్తుతించకుండా మనం ఉండలేం ఎవరమైనా సరే. మరి దేవుణ్ణి ఎరుగుటకు మరి జ్ఞానము, ఇహలోక సంబంధమైన జ్ఞానం అవసరం లేదు. ఇహలోక సంబంధమైన స్థితిగతులతో సంబంధం లేదు. లేకపోతే మన డబ్బుతో సంబంధం లేదు. దేవుని ఎరుగుటలో దేవుణ్ణి ఎరగాలనుకున్నప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తే చాలు. ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలు. ఆయనని ఎరగగలం, మనం ఆయన స్వరం వినగలం, ఆయన సన్నిధిని అనుభవించగలం. అందుకే దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉన్నది, నీ సన్నిధిలో పూర్ణ సంతోషం గలదు. ఏముందంటే ఆయన సన్నిధిలో పూర్ణ సంతోషం గలదు. 16వ కీర్తన 16వ కీర్తనలో మనం చూస్తుంటున్నాము 11వ వచనం మధ్యలో భాగం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఈ దేవుని సన్నిధి పలానా చోట ఉంది, పలానా చోట ఉందని చెప్పలేం. కాబట్టి నువ్వు ఎక్కడైతే దేవుని ప్రార్థించుటకు మోకరిస్తావో, ఎక్కడైతే దేవుని ధ్యానించుటకు మోకరిస్తావో, అక్కడ దేవుని సన్నిధి నీకు తోడుగా, అక్కడ దేవుని సన్నిధి నీతో కూడా ఉంటుంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఒకవేళ మరి దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే, ఒకవేళ నువ్వు ఉన్న స్థలంలో ఎక్కడైనా సరే దేవుని సన్నిధిని నువ్వు అనుభవించవచ్చు. ఆది కాండంలో 24వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, పొలములో దేవుని సన్నిధిని అనుభవిస్తుంటున్నాడు. ఆది కాండం 24వ అధ్యాయం 63వ వచనం. ఆది కాండం 24:63. సాయంకాలంన ఇసాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి చాలండి. కాబట్టి సాయంకాలంన ఇసాకు ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు. ఏమి పంట బాగా పండుతుందా లేదా, పని వాళ్ళు బాగా పని చేసినారా లేదా, ఈరోజు ఎంత పని చేసినారు, వీళ్ళకి ఎంత జీతం ఇవ్వాలి, ఆనుకోసం కాదు. ఈయన పొలంలోకి వెళ్ళినది ధ్యానించడానికి. ఏం చేయడానికి వెళ్ళాడంటే పొలంలోనికి ధ్యానించడానికి వెళ్ళినాడు, దేవుని సన్నిధిని అనుభవించడానికి వెళ్ళినాడు. ఒంటరిగా చాలామందికి ఇటువంటి దేవునితో ఒంటరి సంబంధం లేదు, 1-to-1 రిలేషన్షిప్ లేదు, వ్యక్తిగతమైనటువంటి సంబంధం లేదు. చాలామందికి దేవునితో వ్యక్తిగత సంబంధం పెట్టుకోలేదు ఇంకా. కాబట్టి దేవుడు ప్రతి వ్యక్తితో, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతుంటున్నాడు. ఎటువంటి సంబంధము? వ్యక్తిగత సంబంధం. ఎట్లు భార్య భర్తకి వ్యక్తిగత సంబంధం ఉన్నదో, ఎట్లు తల్లిదండ్రులకు పిల్లలకు ఎట్లు వ్యక్తిగత సంబంధం ఉన్నదో, అదే విధముగా జీవం కలిగినటువంటి దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండవాలని ఆశపడుతుంటున్నాడు. ఇది దేవుని యొక్క మనస్సు, ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. కాబట్టి
వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. దేవుడు అది ఆశపడుతుంటున్నాడు. ఇప్పుడు ఈ యొక్క ఇసాకు ఈ యొక్క పొలంలోనికి వెళ్ళినాడు. దేనికోసం వెళ్ళాడు? ఇల్లు లేదా ఆయనకి, లేకపోతే మరి ఆయనకి డేరాలు లేవా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఈయన పొలంలో ఎటువంటి శబ్దం లేని సమయంలో దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండకై వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. చాలామందికి ఈ దినాల్లో దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు. ఏదో దేవునితో నామకార్థమైన సంబంధం ఉంది చాలామంది. ఆయన ఎవరు మాట్లాడుతున్నారు? ఆపండి. కాబట్టి చాలామందికి మరి వ్యక్తిగతమైనటువంటి సంబంధం లేదు. చాలామందికి నామకార్థమైన సంబంధం ఉంది చాలామందికి దేవునితో. కాబట్టి చాలామందికి నామకార్థమైనటువంటి సంబంధం ఉంది, వ్యక్తిగత సంబంధం లేదు చాలామందికి. చాలామంది దేవునితో సమయం గడపడం లేదు. టీవీతో సమయం గడుపుతున్నారు, సెల్ ఫోన్తో సమయం గడుపుతున్నారు, స్నేహితులతో సమయం గడుపుతున్నారు, బంధువులతో సమయం గడుపుతున్నారు, ఇరుగు పొరుగు వారితో సమయం గడుపుతున్నారు, పిల్లలతో సమయం గడుపుతున్నారు, భర్తతో సమయం గడుపుతున్నారు, భార్యతో సమయం గడుపుతున్నారు. దేవునితో సమయం గడపడానికి చాలామందికి దే డోంట్ హ్యావ్ టైం. చాలామందికి మరి ఉద్యోగాలు చేసుకోవడానికి విస్తారమైన సమయం ఉంది. మరి అధికారులతో సమయం గడుపుతున్నారు, వాళ్ళు చేసే పనిలో సమయం గడుపుతున్నారు. కానీ మరి దేవునితో సమయం గడిపేటువంటి వారు లేరు చాలామంది. అందుకే వారి యొక్క జీవితాల్లో సంతోషానందముల యొక్క మరి ఆనవాళ్ళు జాడ కనబడటం లేదు. కారణం ఏంటి అంటే మరి సంపూర్ణ సంతోషభరితులుగా చేసేటువంటి దేవునితో వ్యక్తిగతమైనటువంటి మరి సంబంధము కలిగి లేరు కదా. సంతోషకరమైనటువంటి ఆశీర్వాదములను మరి ఇవ్వలేని వాడిగా ఉంటున్నాడు. సంబంధం కలిగినటువంటి వారి జీవితంలో సంపూర్ణ సంతోషము మనం చూడగలిగేటువంటి వారం ఉంచున్నాం. ఈ సంపూర్ణ సంతోషము ఏ విధంగా వచ్చునంటే ఆయన అనుగ్రహించు ఆశీర్వాదముల వలన, ఆయన ద్వారా కలుగు దీవెన వలన ఈ సంపూర్ణ సంతోషము మరి ఏ వ్యక్తి అయినా కలిగి ఉండవచ్చును. కాబట్టి మనం చూస్తుంటున్నాం మరి ఆయన మరి మనల్ని సంపూర్ణ సంతోష భరితులుగా చేయవాలని ఆశపడుతుంటున్నాడు. ఆ సంతోషము ఆయన అనుగ్రహించు ఆశీర్వాదముల వల్ల కలిగేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి మనం చూస్తుంటున్నాం చాలామంది నామకార్థమైనటువంటి వ్యక్తిగత దేవునితో సంబంధం ద్వారా ఈ యొక్క కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఈ గుడికి వచ్చినటువంటి నీవు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నావా? దేవునితో వ్యక్తిగతంగా నువ్వు గడపగలుగుతున్నావా? దేవునితో మరి సమయమును దేవునికి ఇవ్వగలుగుతున్నావా? వ్యక్తిగతంగా డూ యూ హ్యావ్ ఎ పర్సనల్ 1-to-1 రిలేషన్షిప్ విత్ ఎ లివింగ్ అండ్ ఇటర్నల్ అండ్ గాడ్ హూమ్ హెవెన్ అండ్ హెవెన్స్ కెన్ నాట్ కంటైన్. మహాకాశములు పట్టజాలని దేవునితో నువ్వు వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉంటున్నావా లేదా? స్నేహితులతో, బంధువులతో, పిల్లలతో, భర్తతో, భార్యతో, అందరితో నీకు సంబంధం ఉంది. వారికి సమయం ఇవ్వగలుగుతున్నావు. ఉద్యోగంలో సమయం, అధికారులతో సమయము, స్నేహితులకి సమయం, అందరికి ఇవ్వగలుగుతున్నావు. దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? నీ సంతోషము దేవునితో కలిగి ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటానది. కాబట్టి మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే ఆయనే సమస్త ఆశీర్వాదములకు కర్త ఏంటా ఉన్నాడు. హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ద బ్లెస్సింగ్స్. అందుకే మనం చూస్తుంటున్నాం 68వ కీర్తనలో మనం చూస్తే ఇక్కడ ప్రభు స్తుతి నొందును గాక, ఆయన అనుదినము మా భారమును భరించుచున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఎవరైతే దేవునితో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడంట అనుదినము వారి భారాన్ని భరిస్తాడంట. A person who has a 1-to-1 or a personal relationship with God, and God is ready to bear the burden of that person every day. ఏ వ్యక్తి అయితే దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఆ వ్యక్తి యొక్క అనుదిన భారమును భరించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క అబద్ధమాడనేరినటువంటి ఈ లేఖనం ద్వారా బయలుపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం
దేవునితో సంబంధం ఉందా నీకు? దేవునితో వ్యక్తిగత సంబంధం ఉందా? మొబైల్ ఫోన్తో సంబంధం ఉంది. పొద్దున్న లేస్తే ఆ ఫోన్లు మరి ముఖ్యమంత్రి కూడా అన్నిసార్లు ఫోన్ చూడేమో, లేకపోతే ఆ ఫోన్ తెగ చూసుకుంటా ఉంటాం. అయితే దేవునితో మాత్రం సమయం గడపడానికి ఇష్టపడం. ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, అనుదినము ఆయన మా భారంలో ఏం చేస్తున్నాడంట? భరించుచున్నాడు. అనుదినము ఆయన నీ భారాన్ని భరించడానికి సిద్ధంగా ఉండి. ఎవరు భరిస్తారండి? ఎవరు భరిస్తారు? తల్లిదండ్రులు కొంతకాలమే నీ భారం భరిస్తారు. పెంచి ఆడపిల్ల అయితే కొంతకాలం పెంచుతారు, పెద్ద చేస్తారు, ఒక ఆయన చేతిలో పెడతారు. వాళ్ళు అనుకుంటారు ఇంకా మా భారం అయిపోయింది అనుకుంటారు. మరి ఆ కన్న ప్రేమ ఎటుపోతుందో పిల్లవ్వంగానే కొంతమంది తల్లిదండ్రులు మర్చిపోతారు ఆడపిల్లల్ని. కాబట్టి మనం చూస్తుంటున్నాం. మరి అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులు పెంచుతారు పిల్లల్ని, ఆడపిల్లని మగపిల్లల్ని. మరి వాళ్ళు ఎదిగిన తర్వాత, వివాహాలు అయిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు, మాకేం సంబంధం అని అనుకుంటారు. ఏమైపోయిందో చిన్నప్పుడు చూపించినటువంటి ప్రేమ, మరి ఎదుగుతున్నప్పుడు కనమర్చినటువంటి ప్రేమ ఏమైపోయిందో. ఎందుకు? వారు శక్తిహీనులు అయిపోతున్నారు. వారు తల్లిదండ్రులు ఏమైపోతున్నారు? శక్తిహీనులు అయిపోతున్నారు. ఇంకా వారు పిల్లల భారాన్ని ఇంకా అధికంగా భరించలేరు. వారినే ఒకరు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ దేవుడు ఎప్పుడు శక్తిహీనుడు కాదు. అందుకే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఎట్లున్నాడంట? ఏకరీతిగా ఉన్నాడు. ఈ దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈ దేవుడు మరి సర్వకృపానిధి ఆగినటువంటి దేవుడు. ఈ దేవుడు సమాధిని, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఈ దేవుడు భూమి ఆకాశంలో సృజించినటువంటి దేవుడు. ఈ దేవుడు ఆకాశం మహాకాశంలో పట్టజాలినటువంటి దేవుడు. ఈ దేవుడు ఆకాశమందును భూమి మీదను అధికారం కలిగినటువంటి దేవుడు. ఈ దేవుడికి సమస్తమైనటువంటి అధికారము కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఈ సర్వాధికారి అయినటువంటి దేవునితో నువ్వు సమయము గడపగలుగుతుంటున్నావా? ఈ దేవునితో నీ వ్యక్తిగతమైనటువంటి సంబంధం నీకుందా? మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చదండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. చాలండి. ఆకాశమందు పరలోకమందును భూమి మీద ఏమి ఇవ్వబడిందంటే ఈయనకి సర్వాధికారము ఇవ్వబడింది. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 19:6-7 చదండి. అప్పుడు గొప్ప జనసమూహం శబ్దము సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏం చేస్తున్నాడంట? సర్వాధికారి అయినటువంటి దేవుడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఈయన సర్వాధికారం కలిగినటువంటి వాడు. మరి దేని మీద? పరలోకమందును భూమి మీదను ఏం కలిగి ఉన్నాడు? ఈయన సర్వాధికారము కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం చూస్తుంటున్నాము మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. కాబట్టి అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. కాబట్టి ఆకాశమందును భూమి యందును సర్వాధికారం ఇవ్వబడింది. నువ్వు రోజు చూస్తున్న ఆకాశము, ఆ పరలోకము, ఆకాశము అంత మాత్రమే కాదు, నువ్వు జీవిస్తున్నటువంటి ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం ఇవ్వబడింది. కారణం ఏంటి అంటే ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు మనకి ఈ భూమి మీద కాలాలు, ఋతువులు మారుతున్నట్లుగా ఆయన మారడం లేదు. మరి ఎండాకాలం అని, వర్షాకాలం అని, శీతాకాలం అని ఆయనలో ఏం మార్పు లేదు.
ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. ఎప్పుడు యుగ యుగములలో ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. ఏ యుగములో ఆయన మారలేదు. కాబట్టి ఆయనలో ఏ సుగుణము కూడా మారలేదు. మరి ఆయన ప్రభావం తగ్గిపోలేదు, ఆయన అధికారం తగ్గిపోలేదు, ఆయన శక్తి తగ్గిపోలేదు. తల్లిదండ్రుల అధికారము, తల్లిదండ్రుల శక్తి వారి వయసు మీరినప్పుడు తగ్గిపోయేదిగా ఉంటా ఉన్నది. అయితే మనం చూస్తుంటున్నాము. అయితే ఈ విధంగా ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారికి అధికారం తగ్గిపోలేదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నీ కుమారుడు నేను మహింపరచినట్లు నీ కుమారుని మహింపరచుము. నువ్వు నీ కుమారునికి ఇచ్చిన నువ్వు వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను. కాబట్టి సర్వ శరీరుల మీద ఏముందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి, సర్వ శరీరుల మీద ఏముందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఉంది. ఆకాశమందు పరలోకమందు అధికారం ఆయనకున్నది, భూమి మీద ఆయనకు అధికారం ఉన్నది, సర్వ శరీరుల మీద అధికారం ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన యుగ యుగములు ఒకటే రీతిగా ఉండేటువంటి అధికారం అది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉంటాడు. యుగ యుగములు కూడా ఎట్లుంటాడంట, ఒకటే రీతిగా ఉంటాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, ఈ దేవునితో నువ్వు వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉన్నావా? వ్యక్తిగతమైనటువంటి సంబంధం చాలా ప్రాముఖ్యం. కాబట్టి నీకు నా కొంచెం బంగారాన్ని రోజు చూసుకుంటావు. ఎందుకు? ఎక్కడైనా పెట్టి మర్చిపోతామేమో అని. ఒకవేళ అల్మారాలో బీరువాలో కొంచెం బంగారం పెట్టినావు, ఉంగరమో తాడు లేకపోతే గొలుసు ఏదో పెట్టినావు, 2-3 రోజులు అయింది చూసి, బయటికి వెళ్ళాల్సిన పని రాలే. 4వ రోజు రే బీరువాలో పెట్టినాను, ఉందో లేదో అని. ఉంటుంది, అది ఎక్కడ పోయిద్ది? దానికి ఏం కాళ్ళు చేతులు లేవుగా నీలాగా పోవడానికి, అది అక్కడే ఉంటుంది. కానీ ఆ భయం, మరి అక్కడే ఉందో లేదో, మరి నేను అక్కడే పెట్టినానో లేదో, పెట్టినట్టు మనకు గుర్తున్నా కూడా అక్కడే పెట్టినానో లేదో, మళ్ళీ ఇంకెక్కడైనా పెట్టేనేమో. ఆ కొంచెం, ఆ రవ్వంతా, ఆ కొంచానికే మరి నీకు అంత భయం. అయితే సర్వాధికారం కలిగినటువంటి దేవునితో మరి ఏ సంబంధం లేకుండా ఉన్నావు నువ్వు? ఇంతకాలం ఏ సంబంధం పెట్టుకోలేదు, ఇంతకాలం ఏ బంధం పెట్టుకోలేదు, ఇంతకాలం ఆయన కొరకు ఆయనతో సహవాసం గడుపుడు ఏ ఆసక్తి చూపించలేదు. కాబట్టి అందుకే నీ జీవితంలో మరి సంతోషం యొక్క కొరత కనబడతా ఉన్నది, ఆనందం యొక్క కొరత కనబడతా ఉంది. ఇక్కడ కీర్తనకాడు అంటా ఉన్నాడు, యెహోవా స్తుతి నొందును గాక. ఎందుకంట ఆయన అనుదినము ఏం చేస్తున్నాడంట, వారి భారమును, అనుదినము నీ భారమును భరించాలని వాగ్దానం చేస్తున్న దేవుడు. అనుదినం మరి అది ఏ దినమైనా సరే, ఏ కాలమైనా సరే. కొన్నిసార్లు వర్షాకాలంలో బడికి పోలేం, మనం బడికి పిల్లలను పంపించలేం. ఎందుకు? వర్షాలను బట్టి నీళ్ళంతా నిండుకొని ఉంటే రోడ్ల మీద, సర్లే ఏం పంపుతాంలే. కొన్నిసార్లు అనారోగ్యం వస్తే మనం ఆఫీస్కి పోలేం, బడికి పంపించలేం. ఆయనకి ఏ రోగం లేదు. మనకైనా రోగాలు వస్తాయి, మనమన్నా వ్యాధిగ్రస్తులు మొత్తం. ఆయన ఏమాత్రం వ్యాధిగ్రస్తుడు కానేరడు. ఆయన ప్రతిదినము నీ కష్టకాలంలో, నీ దుఃఖకాలంలో, నీ తుఫానులలో, నీ ఓటములలో, నీ అవమానములలో, నీ నిందలలో, అన్ని సమయంలో, నీ దుఃఖములలో అన్నిటిలో ఆయన నీ భారమును భరించాలని ఆ ప్రభువు సిద్ధంగా ఉంటున్నాడు. అందుకే అంత మాత్రమే కాదు, ఈ ప్రభుని గురించినటువంటి సాక్ష్యం 20వ వచనం. చూడండి, 68వ కీర్తన 20. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలిగే రక్షణ ఇదే, ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ, ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ.
తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. కాబట్టి మనం చూస్తుంటున్నాం, గొప్ప రక్షణకర్త ఆయన, పరిపూర్ణ సంపూర్ణ రక్షణ కలగజేవాడు. నీ పరిస్థితులన్నిటి యందు నీ భారమును సంపూర్ణముగా పరిపూర్ణముగా మోయటకు ఇష్టపడేటువంటి వాడు. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ తల్లిదండ్రులు, నీ తోడబుట్టిన వారు, మరి ఎవరు కూడా నీ భారమును భరించడానికి ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి, ఆకాశమందు భూమి మీద సర్వ శరీరుల మీద అధికారం కలిగిన సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనుదినము నీ భారమును మరి ఆయన భరించడానికి సిద్ధపడతా ఉంటున్నాడు. అందుకే దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉన్నది, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడు ఆయనే నిన్ను ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎవరు ఎత్తుకుంటారు నిన్ను? కాబట్టి అది మాత్రమే కాదు, ఆయన పూర్ణ రక్షణ కలగజేస్తాడంట నీ జీవితానికి. ఏం రక్షణ కలగజేస్తాడు? పూర్ణ రక్షణ ఇస్తాడు. అది మాత్రమే కాదు, రాయబడింది అనుదినం ఆయన మరి దేవుడు మా పరమే కాదు, భర్త షారోను యొక్క మరణం తప్పించినాడు. ఎన్నో మరి ఎంతో కన్నీరు గార్చినారు, ఎంతో దుఃఖపడినారు, ఎంతో గొల్లున ఏడ్చినటువంటి దినాలు వారు చూస్తున్నారు. నిరీక్షణ లేని దినాలు గుండా వారు వెళ్తూ వచ్చి ఉంటున్నారు. అయితే ప్రభుని ఆధారం చేసుకున్నారు, ప్రభు మీద ఆధారపడినారు, ప్రభు నమ్మదగిన వాడని గుర్తెరిగినారు. అయితే ఈ జీవితంలో ఎవరు నీ విషయంలో నమ్మకంగా ఉన్నా ఉండకపోయినా నీ దేవుడు నీ విషయంలో నమ్మకంగా ఉంటాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన స్వభావమే నమ్మదగిన వాడిగా ఉండడమే ఆయన లక్షణమై ఉంటా ఉన్నది. కాబట్టి తిమోతి పత్రికలో పౌలు రాస్తూ ఉంటున్నాడు, మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉంటాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. అన్ని సమయంలో ఆ మరణం తప్పించినటువంటి దేవుని సంబంధము నువ్వు కలిగి ఉండకపోతే ఈ సాయంకాలము నువ్వు తీర్మానం చేసుకో. ఈ స్థలంలో ఈ సమయంలో చూడండి, అపోస్తుల కార్యాలు ఇక్కడ ఎందుకు అంటే అందుకంటే ముందుగా మనం చూస్తుంటున్నాము రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అందుకంటే ముందు చూడండి, రోమా 4:17 చదండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడైనా దేవుని ఎదుట అతడు మనందరికి ఏమైనాడంట. కాబట్టి ఆయన మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడంట. ఆయన ఏంటంట? లేని వాటిని ఎట్లా చేస్తాడంట? ఆయన ఉన్నట్లుగానే పిలిచినాడు. ఒకరోజు ఇట్లనే లాజర్ అనేటువంటి వ్యక్తి చనిపోయినాడు. 4 రోజులు అయిపోయింది, ప్రభు రావడం ఆలస్యమైంది. 4 రోజులు అయిపోయింది, సమాధిలో పాతి పెట్టేసినారు. 4 రోజుల తర్వాత ప్రభు వచ్చినాడు. వారు ఏడుస్తూ ఉన్నారు, మార్త మరియలు ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు. ప్రభు అడిగినారు, అమ్మా ఎక్కడ పెట్టినారు అంటే మార్త అనేది పలానా చోట పెట్టినాం ప్రభా. సరే అక్కడికి వెళ్ళినారు. సరే అక్కడికి వెళ్తే ప్రభు అన్నాడు, అమ్మా సమాధి మీద నుంచి రాయి తొలగించండి అన్నాడు. మార్త అనేది, అయ్యా ఇప్పటికే 4 దినటువంటి వాడుకుంటున్నాడు. 7:13 వచనం నుండి కొన్ని వచనాలు కొట్టుకొచ్చిన మీరు ఇప్పుడే కలుసుకున్న పావు గంటల గాలి కొంచెం జరిగినటువంటి అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి ఎవరున్నా సరే, ధనవంతులైనా చదువుకున్నవారైనా పేదవారైనా జీవితంలో నువ్వు అనుకున్నటువంటి సుఖము నువ్వు చూస్తున్నటువంటి 14 దినములు వీరి జీవితంలో పెద్ద తుఫాను వచ్చింది. ఎన్ని దినాలండి? 9 దినాలు. అయితే అట్లనే ఇక్కడ మరి మనం చూస్తే 14 దినాలు వీరు అంధకారంలో చిక్కుకున్నారు, తుఫాన్లో చిక్కుకున్నారు. ఎన్ని దినాలు? 14 దినాలు. సముద్రం అంటే మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ లైట్లు ఉన్నాయి, సముద్రంలో లైట్లు ఉండవు. సముద్ర ప్రయాణంలో లైట్లు ఉండవు, చిమ్మ చీకటి. ఆకాశము సముద్రం ఒకటేలాగా కనబడుతుంది. ఆకాశం సముద్రము ఎప్పుడైనా మీరు సముద్రం దగ్గరికి రాత్రిపూట వెళ్ళండి, అప్పుడు తెలుస్తుంది మీకు ఆకాశం ఎంత నల్లగా ఉందో, చిక్కగా. సముద్రం కూడా అంతే చిక్కగా నల్లగా కనబడుతుంది. ఒక్కసారి సముద్రం దగ్గరికి రాత్రిపూట వెళ్ళి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది సముద్రం ఎంత భీకరమైందో. అయితే ఈ సముద్రంలో 14 రోజులు వీరికి సూర్యచంద్రులు మరి కనబడలేదంట. 14 రోజులు బ్రతుకుతామన్న ఆశ కూడా కోల్పోయినారు. అదేవిధంగా ఇంట్లో జరిగింది. షారోన్ వారి కుమార్తె
బ్రతుకుతుందో అన్నటువంటి నిరీక్షణ లేదు. కానీ వారు దేవుడిని ఆశ్రయించినారు. ఆ దేవుడు మరణమును తప్పించినాడు. కాబట్టి దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో వచ్చినా మన కష్టములను మన దుఃఖములను కూడా 276 మందిలో ఒక్క వ్యక్తి గొప్ప దేవుడు. ఆ దేవుడిని ఎరగకుండా జీవిస్తున్నావేమో దినాలు 14 దినములు అయితే అని చెప్తా వచ్చి ఉంటున్నాడు. చదండి ఆ మాట. నిలిచి పౌలాబే ఎవరు చెప్పగలరు? కష్టాల్లో, సుఖాల్లో, కష్టాల్లో, బాధల్లో, గాయాల్లో, కన్నీటిలో, భయముల మధ్య మన పక్కన నుంచొని భయపడొద్దని ఎవరు చెప్పగలరు? కష్టాల్లో, దుఃఖాల్లో, కలవరములలో నీ పక్క నుంచొని నిన్ను భయపడకుండా వాటన్నిటి గుండా నిన్ను క్షేమంగా తీసుకెళ్లేటువంటి దేవుడున్నాడు. వాటన్నిటిలో నీకు సహాయపడేటువంటి దేవుడున్నాడు. వాటన్నిటిలో నిన్ను కాపాడేటువంటి దేవుడున్నాడు. వాటన్నిటిలో నీకు సహాయం చేయగలిగి నిన్ను ఆదుకునేటువంటి దేవుడున్నాడు. వాటన్నిటిలో ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు 14 దినాలు మరి సూర్యచంద్ర నక్షత్రంలో కనబడకుండా కలవరంతో, దుఃఖముతో, నిట్టూర్పుతో మరి బ్రతుకుతామన్న ఆశ కోల్పోయినటువంటి వ్యక్తికి జీవము కలిగినటువంటి దేవుడు తన దూతను పంపించి పౌలా భయపడకము, నీ ప్రాణంలోకి ఎటువంటి హాని కలగదు. కాబట్టి నీ జీవితంలో కూడా ఏ పరిస్థితి ఉన్నప్పటికీ ఈ దేవుడు మరి ఆయన నీకు తోడుగా ఉంటాడు. దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉన్నది, భయపడకము, మరి నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. అంత మాత్రమే కాదు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ప్రభు నిన్ను విడువడు, ఎడబాయడు. మరి ఆయన నీతో ఉండడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి చాలామంది మనతో ఉండడానికి ఇష్టపడరు. చాలామంది మరి అంతస్తుని బట్టి, డబ్బును బట్టి, దాని తర్వాత లేదా కులాన్ని బట్టో మనతో ఉండడానికి ఇష్టపడతారు. కానీ దేవుడికి నీ డబ్బుతో, నీ స్థితిగతులతో, నీ యొక్క అంతస్తుతో, నీ ఉద్యోగంతో, నీ పనితో సంబంధం లేదు. నువ్వు ఎంత పేద స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నీతో ఈ దేవుడు ఉండడానికి సదాకాలం మరి నీతో ఉండడానికి నీతో ఇష్టపడుతున్నాడు. అందుకే 2024 సంవత్సరాల క్రితం కన్యక గర్భంలో జన్మించినాడు ఇమ్మానుయేలు నామంలో. ఇమ్మానుయేలు పేరునకు శబ్దం ఏంటంటే దేవుడు మనకి తోడు. ఈ ఒక్క వ్యక్తి ఈ ఓడలో ఉన్నాడు. 276 మంది ప్రాణాలు కాపాడబడ్డానికి ఈ పౌలు అనేటువంటి ఒక వ్యక్తి కారకుడు అవుతా వచ్చి ఉంటున్నాడు. ఈ పౌలు అనేటువంటి ఒక్క దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తిని బట్టి 276 మంది ప్రాణాలు ఓడలో కాపాడబడ్డాయి. ఈ సాయంకాలం నీ ఇంటిలో వారందరి ప్రాణాలు కాపాడబడి దీవించబడాలి అంటే ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఏంటి తెలుసా? నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా లేదా? ఇది ప్రభు అడుగుతూ ఉంటున్నాడు. నీ జీవితాన్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు. కాబట్టి నీ హృదయంలో ఉన్న పాపంను ఎప్పుడైతే తీసివేసుకుంటావో, యేసు ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో, అప్పుడు ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, నీ పాపమంతా కడిగి వేస్తాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, మన పాపంలను ఒప్పుకొని నీళ్ళ ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక మన పాపంలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడంట. ప్రకటన 3:20 లేఖనం సెలవిస్తా ఉంది, నేను ఇదిగో ద్వారం ఎదురుని తలుపు తెరిచినాను, ఎవరైనా నా స్వరం విని ద్వారం తెరిచినేళ్ళ నేను అతనితో నాతోను కలిసి ఏం చేస్తాము? భోజనము చేసేదాము. కాబట్టి ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతుంటున్నాడు. నీవు ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. నువ్వు ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలంటే ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించు, ఆయనని నీ పాపములు క్షమించమని అడుగు. కాబట్టి ఆయనకి ఎప్పుడైతే నీ హృదయంలో అధికారం ఇస్తావో అప్పుడు ఆయన నీ జీవితంలో నీకు తోడుగా ఉంటాడు. ఆయనతో నువ్వు వ్యక్తిగత సంబంధం కలిగి ఉండగలవు. ఎంతవరకు అయితే నువ్వు పాపములు క్షమించబడవో అంతవరకు ఈతో నువ్వు సంబంధం అంటా అన్నది. నీ కుటుంబము బాగుపడాలి అంటే నీవు దేవుడు వ్యక్తిగత సంబంధం దేవుడు ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. ఫిలమోన్ రాసినటువంటి పత్రిక చూడండి, 1 అధ్యాయం ఉంది. మరి మనం చూస్తుంటున్నాం ఒక 5 నిమిషాలు చూడండి మాట. జీవితంలో పౌలుని ఏం చేయలేకపోయింది. అంత మాత్రమే కాదు, పౌలుతో ఉన్న 276 మందిని కూడా ఏం చేయలేకపోయింది. ఆ ఇల్లంతటికి క్షేమం ఇవ్వడానికి. ఇంకా మరి పౌలు జీవితంలో కాదు, రోమాలో బంధకాలు ఉన్నటువంటి పౌలు అనేక సార్లు మన జీవితంలో ఎదురేకుడుగా కలిగి ఉన్నాడు. ఈ పౌలు అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు జీవితంలో వారి కుటుంబాలు మరేదాసు తన ఆయువు పెంచేది ఈ భూమి మీద ఏదో మరణం తప్పించబడింది. ఈరోజు సజీవురాలుగా ఉంది. ఈరోజు బంధకాల్లో ఒక కుమారుని కన్నాడు పడుతూ వచ్చింటున్నాడు. దేవుడు ఏ కృపనైతే పౌలు మీద కుమ్మరించినాడు అదే కృపను దేవుడు షారోను మీద దేవుడు కుమ్మరించినాడు.
మరి ఇప్పుడు ఈ కార్యాన్ని బట్టి మీరు అనేకులు దేవుని జీవంలో పాలు పంచుకునేటట్లుగా మీరు సాక్షార్థంగా దేవుని కొరకై జీవించాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న వారు అనేక జీవితం ఈరోజు కొట్టివేసి సంతోషం అనుగ్రహించే దేవుడు. వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి నువ్వు సిద్ధమేనా? ఈ దేవునితో వ్యక్తిగత యేసు రక్తము నీ చెడిపోయిన హృదయాన్ని, దుష్ట హృదయాన్ని నా హృదయంలోనికి నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, పరిశుద్ధపరచు, నా పాపంలో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటున్నాడు. ఎంతో నిజమైన వాడుగా ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన బలము, ఆయన కార్యము నువ్వు దినము నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉంటా ఉన్నావు. ఈ సాయంకాలం నీవు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి సిద్ధమేనా? కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాం. తెరిచి చూడొద్దు, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాం. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో తుఫాన్లు ఉన్నాయి. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాం. యవనస్తులు, ఇది నవ్వుకునే సమయం కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ టైమ్ టు లాఫ్. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. అందరూ కూడా కళ్ళు మూసుకునండి. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. నీ జీవితంలో దేవునితో వ్యక్తిగత సంబంధం ఇంతవరకు నువ్వు కలిగి ఉన్నావా? ఇంతవరకు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు దేవుడు అన్యాయస్తుడు అనుకుంటున్నావు. దేవుడు అన్యాయస్తుడేం కాదు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, ఎవరికి అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేసేవాడు దేవుడు కానేరడు. అన్యాయం చేసేవాడు దేవుడు కానేరడు. ఎవరైనా సరే అన్యాయం చేసేవాడు దేవుడు కానేరడు. ఈ రాత్రి దేవునితో వ్యక్తిగత సంబంధం లేకుండా ఉన్నావు. నీ జీవితంలో తుఫానులు ఉన్నాయి, నీ జీవితంలో బంధకాలు ఉన్నాయి. ఎన్నో బంధకాల మధ్యలో ఉన్నావు. ఆ బంధకాలు ఏంటో నీకే తెలుసు. కొంతమందికి అప్పుల బంధకాలు, కొంతమందికి దురాత్మల బంధకాలు, కొంతమందికి రకరకాల బంధకాలు, కొంతమంది తుఫాను. నీ జీవితంలో తుఫాను గుండా వెళ్తున్నావు, భయంకరమైన తుఫాను. కొన్ని నెలల నుండి, కొన్ని సంవత్సరాల నుండి తుఫాను గుండా వెళ్తున్నావు. ఆ తుఫాను నీ హృదయంలో ఉంది. ఎవరికి చెప్పుకోలేని తుఫాన్ అది, ఎవరికి చెప్పుకోలేని తుఫాన్ అది. ఈ తుఫాన్లో నువ్వు కొట్టుకొని పోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు నా జీవితం ఇంతే అనుకుంటున్నావు. ఈ సాయంకాలము అటువంటి తుఫాను గుండా వెళ్తున్నటువంటి నీతో దేవుడు నీకు ఇచ్చే అభయం ఏంటంటే, సహోదరుడా భయపడకు, సహోదరి భయపడకు. నీ తుఫాను, ఆయన నీ తుఫాన్ని అణచివేస్తాడు, నీ బంధకాల్ని తెంచివేస్తాడు. తుఫానుని ఇతరులకు జీవార్థంగా మారుస్తాడు. బంధకాల్ని ఇతరులు కూడా దేవుని శక్తిని ఎరిగేటట్లుగా చేస్తాడు. అటువంటి వారు ఎవరైనా ఉంటే, ఈరోజు నేను దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నానని చెప్పేవారు ఎవరైనా ఉంటే, ఈరోజు నా హృదయంలోనికి యేసుప్రభుని ఆహ్వానించడానికి యేసుప్రభుని నా హృదయంలోనికి ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నానని చెప్పేవారు ఎవరైనా ఉంటే, ఈరోజు నా పాపము క్షమించబడడానికి ఇష్టపడుతున్నానని చెప్పేవారు, ఈరోజు నా పాపం క్షమించబడి దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పేవారు ఎవరైనా ఉంటే, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. ఎవరైనా ఉంటే అటువంటి వారు మీ చేతినెత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా సహోదరా, ఎవరైనా ఉన్నారా? సహోదరి, దేవుడు నీ తుఫాన్ని తీసివేయను గాక, పాపం క్షమించను గాక, తుఫాన్లను అణచివేసి నీకు రక్షణ దయచేయను గాక, నిన్ను పరలోక రాజ్య వారసురాలుగా దేవుడు చేయును గాక. నీ ద్వారా దేవుని జీవము అనేకులు దేవుని జీవంలో పాలు పొందుదురు గాక, నువ్వు ఆశీర్వాదంగా ఉందువు గాక. ఇంకెవరైనా ఉన్నారా? దయచేసి ఎవరు లేవద్దు, దయచేసి కూర్చో. సహోదరి, దేవుడు నీకు రక్షణ కలగి తన జీవ గ్రంథంలో నీ పేరు రాయను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా మీకోసం ప్రార్థన చేస్తాం. వెనకాల ఎవరైనా సహోదరుడా రక్షణ లేకుండా ఉన్నావు, సహోదరుడా దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు, నీకు నష్టం, తుఫాన్ ఉంది ఈ జీవితంలో. ఎంతకాలం తుఫాన్లో జీవిస్తావు? ఎంతకాలం తుఫాన్లో గుండా నిరీక్షణ లేకుండా జీవిస్తావు? ఎవరైనా ఉన్నారా వెనకాల మీకోసం? ముందు ఇంకెవరైనా మీకోసం? లోపల గేట్ లోపల ఉన్నవారు ఎవరైనా మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉంటే, నేను తుఫాన్లో నుండి బయటికి రావాలనుకుంటున్నాను, నేను బంధకాల నుంచి విడిపించబడాలనుకుంటున్నాను. ఎవరైనా ఉంటే మీ చేతిని ఎత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా సహోదరి, దేవుడు నీకు రక్షణ దయచేయను గాక. ఇంకెవరైనా మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా వెనకాల ఇంకెవరైనా ప్రార్థన చేస్తాం. సహోదరి, తీర్మానం చేసుకున్న వారి తీర్మానంను దేవుడు ఘనపరచును గాక, వారి పేర్లు జీవ గ్రంథమందు రాయను గాక. మీ జీవితంలో ఉన్న తుఫాన్లను దేవుడు అణచివేసి దేవుని జీవంలో మీకు పాలన గ్రహించి మీ ద్వారా
దేవుని జీవం విస్తరించి అనేకుల జీవంలో పాలుబారోటుకై దేవుడు సాయం చేయను గాక. మీ ద్వారా మీరు అనేకమైన విశ్వాస సంబంధమైన సంతానాన్ని కనుడు కొరికాయి దేవుడు మిమ్మల్ని తన నీతిని బయలుపరిచినటువంటి పాత్రలుగా, సాధనాలుగా దేవుడు మిమ్మల్ని చేసుకొని గాక. ఇంకెవరైనా ఆఖరిసారిగా అడుగుతున్నాం, ఇంకెవరైనా హృదయం కఠినం చేసుకుంటున్నావేమో, దేవుడు నీతో మాట్లాడిన హృదయం కఠినం చేసుకుంటున్నావేమో, ఎవరైనా ఆఖరిసారిగా మీ చేతిని చూపిస్తే మీకోసం సహోదరి, దేవుడు నీ పేరు జీవ గ్రంథంలో రాయను గాక. దేవుడు నీకు తన సత్యమును, తన వెలుగును నీకు బయలుపరచును గాక. నీకు తన కనికరమును నీ మీద కుమ్మరించును గాక. తన ప్రేమను నీ పైన ధారాళముగా కుమ్మరింపజేయును గాక. ఇంకెవరైనా సహోదరి, దేవుడు నిన్ను కూడా తన జీవములో, తన అక్షేతలో పాలిభాగస్తులుగా చేయను గాక. ఇంకెవరైనా మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా సహోదరి, దేవుడు నిన్ను కూడా మరి జీవంలో, తన మహిమలో, తన అక్షేతలో, మరి తన యొక్క మహిమలో దేవుడు నిన్ను పాలిభాగస్తురాలుగా చేయను గాక. నీ పాపములు క్షమించును గాక. ఇప్పుడే నీకు రక్షణార్థమైన సంతోషము దేవుడు నీకు దయచేయను గాక. ఇంకెవరైనా ప్రార్థన చేస్తాం. చేతులు ఎత్తిన వారు కుడికి అయిపోయిన తర్వాత ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తాం. మీ పేర్లు రాసుకుంటాం, మీకోసము ప్రార్థన చేస్తాం. అట్లనే వెళ్ళిపోకండి, చేయి చూపించినామని. అయిపోయిన తర్వాత ముందుకు వస్తే మీ పేర్లు రాసుకోండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు చెప్పండి, యేసు ప్రభువా, నా పాపములు క్షమించు, నా హృదయంలోనికి రా, నన్ను తుఫాన్లలో నుండి, బంధకాల్లో నుండి నన్ను విడిపించు అని ప్రభుతో చెప్పండి. ఈ 3 మాటలు విశ్వాసంతో చెప్తే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన మీ జీవితంలో తన ప్రేమ, కృప, కనికరములతో గొప్ప అనుభవం ఎరుగునట్లుగా ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాం. రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, దయగల మా ప్రభువా, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి, కీర్తనల గ్రంథము 68వ కీర్తనలో నుండి మీరు మాతో మాట్లాడినటువంటి మీ శ్రేష్టమైనటువంటి మాటల కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీ దాసుని మరుగు చేసుకొని మీ ప్రేమను తండ్రి ప్రభా మీరు వివరించిన విధానం కొరకై మీకు వందనాలు. ఎవరైతే తండ్రి మీ వాక్యం శ్రద్ధగా విన్నారో వారందరి కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఎవరైతే తండ్రి నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో వారికి మరి ఒక అవకాశాన్ని మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి జయక్క గృహంలో తండ్రి మీరు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యముల కొరకై మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా షారోన్ విషయంలో మీరు చేసిన అద్భుతమైన ఆశ్చర్య కార్యముల కొరకై మీకు వందనాలు. అవును తండ్రి, మీరు అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉంటున్నటువంటి దేవుడుగా మీరు ఉంటున్నందు కొరకై మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీ వాక్యమును విని తండ్రి వారి హృదయాన్ని మీకు ఇచ్చుట కొరకై చేయెత్తినటువంటి వారి కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారిలో లోతైన రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, మీ మందిరానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను మీరే దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీకు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై మీకు వందనాలు. వాతావరణాన్ని కూడా మీరు అదుపులో పెట్టుకున్నారు తండ్రి ప్రభా. మేము ప్రార్థించిన రీతిగా వర్షాన్ని ఆపారు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ శ్రేష్టకరమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందు కొరకై మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించు ప్రార్థిస్తూ సహవాసంగా భోజన సహవాసంలో మీ సహాయం అనుగ్రహించమని యేసు ప్రభు దివ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ గణన సహవాసము తీర్మానం చేసుకున్న వారు మెట్టుకు ఈ దినం నుండి ప్రభుత్వ వ్యక్తిగత సహవాసం మహిమలో ఆయన ప్రభావంలో పాలిభాగస్తులు అవుట కొరకును. అంత మాత్రమే కాదు, ఈ కృతజ్ఞత యెహోవా స్తుతినందును గాక అని సమస్త మనుషులు ఎదుట కృతజ్ఞత చెల్లించినటువంటి కుటుంబం వారికి ఆయన జీవము, ఆయన క్షేత, ఆయన మహిమలు ఇంకా మునుపటి కంటే అధికంగా పాలిభాగస్తులు అవుటకును, ఇక్కడ చేరిన సంఘమునకును మెటుకు ఆయన యొక్క కృపలో, ఆయన మహిమ, ఆయన తేజస్, ఆయన ప్రభావములో పాలిభాగస్తులు అవుట కొరకును ఆ రక్షణార్థమైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపను ఆయన అధికంగా ఎరుటకును
ఆయన జీవ మహిమలో పాలువసలుట్టును. మనందరికి నీ తోడయండి, నడిపించును. ఎల్లకాలము మనం యెహోవా స్తుతినందును గాక అని అందరి ఎదుట చెప్పగలుగుట కొరకైనటువంటి వారికి మనల్ని ఉంచుటకై ఆ రక్షణార్థం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప ఆమేన్. మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే. మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే. మరణపు ముల్లును అనుగ్రహించెను, యేసు అనుగ్రహించెను. మరణపు ముల్లును విరచి జయంబును యేసు అనుగ్రహించెను, యేసు అనుగ్రహించెను. ఉన్నత స్థలములపై కించి చూపించు ప్రభు, ఎన్నదగిన మహారక్షకుడు సదా, సుందరముందు సదా. ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరముందు సదా, సుందరముందు సదా. ప్రైజ్ ది లార్డ్. భోజనాల గురించి అక్క వస్తారా? జయప్రద అక్క ఒక మాట చెప్తారా? మరి దాసన మరి దయచేసి గమనించండి, అందరికి భోజనాలు సిద్ధం చేయబడినాయి. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. మరి ఇక్కడ అరేంజ్ చేస్తారు, కొంచెం సహకరించండి. అందరికి కూడా భోజనాలు సిద్ధం చేయబడినాయి కదా, అందరూ కూడా భోజనం చేసుకుని వెళ్ళాల్సిందిగా మనం చేస్తాను. రండి ఒక మాట. ప్రేమించి మా కొరకు మీ వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. దేవుడు మా పక్షాన చేసిన కార్యము, దానిలో మీరు కూడా పాలు పొందే దాని కొరకు మమ్మల్ని ప్రేమించి సంఘముగాను అందరూ భోజనం చేసుకొని వెళ్ళండి.